సార్దీస్ అనే సంఘం క్రీస్తు శకం 1517 సంవత్సరం నుండి 1800 సంవత్సరం వరకు మనుగడలో ఉన్నటువంటి సంఘం ఈ సార్దీస్ అనే సంఘం. అంటే రోమా పరిపాలనలో రోమన్ క్యాథలిక్ల ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి దినాల్లో, బైబిల్ బంధించబడినటువంటి దినాల్లో మత సంస్కరణ చేసినటువంటి మార్టిన్ లూథర్ గారు ఏ దిద్దుబాటునైతే ప్రారంభించాడో ఆ దిద్దుబాటు దినాలలో ఉన్నటువంటి సంఘమే ఈ సార్దీస్ సంఘం. అంటే మార్టిన్ లూథర్ గారు ప్రారంభించినటువంటి సంఘ సంస్కరణలో అప్పటి సంఘంగా ఈ సార్దీస్ సంఘం మనకి ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈ సంఘ భౌగోళిక పరిస్థితిని మనం గమనిస్తే గనుక ఈ సంఘం ఒక ఎత్తైన మైదానం మీద కట్టబడినటువంటి సంఘం ఇది. ఈ పట్టణం, ఈ సంఘం, ఈ ప్రాంతం చుట్టూ కొండలే ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఒక ఎత్తైన మైదానంలో ఈ సార్దీస్ అనే పట్టణం కట్టబడింది. అయితే దీని ముఖద్వారం ఎటువైపున ఉంటుందంటే ఈ పట్టణానికి దక్షిణ వైపు మాత్రమే మార్గం ఉంటుంది. చుట్టూ కూడా అది ఒక పెద్ద ఎత్తైన గోడతో శత్రువుల యొక్క దాడికి కానీ, శత్రువుల యొక్క పన్నాగాలు కానీ ఏది కూడా చొరబడకుండా రక్షణ ప్రణాళికతో కట్టబడినటువంటి సంఘము, ఆ పట్టణమే సార్దీసు సంఘం. అంటే చుట్టూ కూడా రక్షణ కవచం ఉంటుంది, చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది, అలాగే చుట్టూ కొండలు ఉంటాయి ఈ పట్టణానికి. అయితే దీని ముఖద్వారం దక్షిణ వైపు మాత్రమే. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా ఆ పట్టణానికి దక్షిణ వైపు మాత్రమే మార్గం ఉంటుంది. అయితే ఒకనొక దినంలో ఈ సంఘ పరిస్థితిని మనము చదువుకున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, ప్రభువు మేల్కొని ఉండమని హెచ్చరిక చేస్తాడు ఈ సంఘానికి. ఎందుకు హెచ్చరిక చేస్తాడనేది మనము లేఖన భాగాల్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం. అయితే ఈ సంఘం, ఈ పట్టణం, సార్దీస్ సంఘం పట్టణం యొక్క ఆ పరిస్థితి ఏంటంటే తివాచీల తయారీ కేంద్రం. అది చాలా వ్యాపార పరంగా తివాచీలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి పట్టణం ఆ సార్దీస్ అనే పట్టణం. అంతేకాకుండా చాలా ఉన్నతమైనటువంటి పట్టణం ఆ పట్టణం. చాలా ఆర్థిక పరంగా కూడా చాలా బలపడినటువంటి పట్టణం. ఏ విధంగానంటే మనం ఈరోజు చూడండి, కాయిన్స్ చూస్తున్నాం. కాయిన్స్ 10 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 20 రూపాయల కాయిన్స్, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా కాయిన్స్ తయారు చేసినటువంటి సంఘము, ఆ పట్టణం ఏదైనా ఉందంటే ఈ సార్దీసు పట్టణంలోనే ఆ కాయిన్స్ తయారీ ప్రారంభించబడింది. అంటే నాణముల తయారీ ప్రారంభించబడింది. అయితే ఈ పట్టణం చాలా ఉన్నతమైనటువంటి పట్టణం, చాలా సెక్యూరిటీ కలిగినటువంటి పట్టణం అయినప్పటికీ ఈ పట్టణానికి సైనికులు కూడా ఏం చేసేవారంటే చుట్టూ ప్రహరీ మీద కాపలా కాస్తూ ఉండేవారంట 24 గంటలు కూడా. అయితే ఒకనొక దినాన్ని ఏమైందంటే ఆ ప్రహరీల మీద కాపలా కాస్తున్నటువంటి ఒక సైనికుడు నిద్ర మత్తులో ఉండగా తూలినప్పుడు అతని హెల్మెట్, తలకుండేటువంటి ఆ శిరస్త్రాణం కింద పడిపోయిందంట. అది ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క కట్టబడినటువంటి ఆ పట్టణపు గోడ మీద నుండి అతను కునుకుతూ ఉన్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు అతని హెల్మెట్ ఎప్పుడైతే కింద పడిపోయిందో, కిందకు దొర్లుతూ ఉన్నప్పుడు అతని హెల్మెట్ తెచ్చుకోవడానికి ఏం చేశాడంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడకి బయట వాళ్ళకి ఎవరికీ తెలియదంట సీక్రెట్ ద్వారం. కానీ ఆ లోపల ఉన్నటువంటి సైనికులకు మాత్రమే తెలిసినప్పుడు అప్పటికే పొంచి ఉన్నటువంటి కోరేషు సామ్రాజ్యం అంతా కూడా ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి పొంచి ఉన్నారంట. ఎలాగ ఆ పట్టణాన్ని మనం ఆక్రమించుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ సైనికుడు ఎప్పుడైతే హెల్మెట్ పడిపోయిందో ఆ హెల్మెట్ తెచ్చుకోవడానికి అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ద్వారం గుండా బయటకు వచ్చాడంట. సీక్రెట్ ద్వారం గుండా బయటకు వచ్చినప్పుడు అక్కడ పొంచి ఉన్నటువంటి కోరేషు అతని సైన్యము ఆ సీక్రెట్ మార్గాన్ని గమనించిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ కోరేషు సామ్రాజ్యపు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ ఆ పట్టణానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఎటువైపు ఉందంటే దక్షిణ వైపు ఉంది ఆ మార్గం. ఈ సైనికులందరూ ఏం చేశారంటే ఆ దక్షిణ వైపు మార్గానికి లోపల చొరబడటానికి ప్రయత్నించినట్టుగా అక్కడ సీన్ క్రియేట్ చేశారంట. అయితే మిగిలిన సైనికులందరూ ఎక్కడున్నారంటే ఇక్కడ రహస్య ద్వారం తెలిసింది కదా, ఈ రహస్య ద్వారం దగ్గర పొంచి ఉన్నారు. ఎందుకంటే ఈ సైనికుల్ని డైవర్ట్ చేసి ఆ దక్షిణ ముఖ ద్వారం వైపు
వారిని తీసుకెళ్తే వీళ్ళ రహస్య ద్వారం గుండా లోపలికి వచ్చి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలని చొరబడినప్పుడు ఆ విధంగానే వాళ్ళు చేసినటువంటి కోరేషు సామ్రాజ్యం చేసినటువంటి ఫలితార్థంగా ఆ క్రీస్తుపూర్వం 540 సంవత్సరంలో ఆ సార్దీసు పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అక్కడ ఈ సార్దీసు పట్టణం ఒక విధంగా చెప్పాలంటే చాలా ధనిక పట్టణం, చాలా రక్షణ కలిగినటువంటి పట్టణం. అంతటి రక్షణ కలిగిన పట్టణము కూడా 540 సంవత్సరంలో కోరేషు సిపాయిలు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తుపూర్వం 218లో అంతియోకయ చక్రవర్తి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంత సెక్యూర్ కలిగినటువంటి పట్టణం శత్రువుల చేత 2 సార్లు పట్టబడింది. ఎంత సెక్యూర్ కలిగి ఉందంటే ఆ పట్టణము ఎక్కడ కట్టబడిందంటే ఒక ఎత్తైన మైదానం మీద కట్టబడింది ఆ పట్టణం. దాని చుట్టూ కొండలు ఉన్నాయి, ఒకే ఒక మార్గం ఉంది. అంత సెక్యూర్ వ్యవస్థ కలిగినటువంటి పట్టణము కూడా 2 సార్లు శత్రువుల చేతికి అప్పగించబడింది. ఎందుకు అప్పగించబడింది అనేది మన వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు మనము చూస్తాం. అయితే ఈ పట్టణానికి స్వాధీనం చేసుకోవడానికి ముందు తిబెరియా కాలంలో పెద్ద భూకంపం వచ్చి పట్టణం సర్వనాశనం అయిపోయింది. తర్వాత అది పుంజుకొని ప్రపంచంలోనే అతి ధనిక పట్టణంగా ఆ సార్దీసు పట్టణం గుర్తింపు పొందుకుంది. అయితే ఆ సార్దీసులో ఉన్నటువంటి పట్టణానికి దేవుడు ఏ లేఖ రాస్తున్నాడు అనేది ఈరోజు మనం త్వరగా మనము చూడబోతున్నాం. 3వ అధ్యాయంలోనికి వస్తే మనం ఇక్కడ ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ప్రభువు ఆ సార్దీసు పట్టణానికి, ఆ సంఘానికి రాస్తున్నటువంటి ప్రభువు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. 7 నక్షత్రాలు, 7 అనేది సంపూర్ణతకి సాదృశ్యం. 7 నక్షత్రాలు 7 సంఘాలని పోలి ఉన్నాయని మనం మొదటి సంఘాన్ని, ఎఫెసు సంఘాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ 7 ఆత్మలు అని అంటున్నాడు. ఈ 7 ఆత్మలు అంటే సంపూర్ణ పరిపూర్ణ ఆత్మ కలిగినటువంటి దేవుడు చెబుతున్నాడు. ఆ పరిపూర్ణ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. 7 నక్షత్రములను 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకి చెబుతున్న మాటలు ఏంటి అని పరిచయం చేసుకుంటూ ఆ సంఘముల గురించి రాస్తున్నాడు. చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. భయంకరమైన స్టేట్మెంటు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రాసినటువంటి లేఖను బట్టి సార్దీసు సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే ఆ సంఘ పరిస్థితి ఎలాగుందంటే, మీకు ఆ భౌగోళిక స్థితి చెప్పినప్పుడు నేను చెప్పాను, అది ఆర్థికంగా ఉన్నతమైన సంఘం, అది ఆర్థికంగా బలపడినటువంటి సంఘం, రక్షణ పరంగా బలపడినటువంటి సంఘం, అన్ని రకాలుగా కూడా అది ఒక ప్రణాళికను బట్టి కట్టబడినటువంటి సంఘం. కానీ ఆ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ సంఘం చచ్చిన సంఘముగా ఉందంట. ఆ సంఘములో ఏం లేదంటే జీవము లేదు. ఆ సంఘంలో ఏం లేదంటే ఆత్మ నడిపింపు లేదు. ఆ సంఘంలో ఏ లేదంటే దేవునికి స్థానము లేదు. అందుకని అక్కడ ప్రభు రాస్తున్నాడు, నీవు జీవించుచున్నావనే పేరుంది కానీ నీవు మృతుడవే. ఈరోజు మన సంఘాలను గనక మనం గమనించుకుంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తారమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం ఎదుట ఇంకో సంఘం ఉంటుంది, ఒక సంఘం పక్కనే ఇంకో సంఘం ఉంటుంది. ఈ సంఘాలు చూస్తుంటే మనము సిటీస్లోనో కొంచెం ఒక మోస్తరు ప్రాంతాల్లో మన సంఘాలను చూస్తుంటే కోట్లు పెట్టి సంఘాలు కడుతున్నారు. విస్తారమైనటువంటి జనాంగం వెళ్తూ ఉన్నారు. ఆ ధనము ఉన్నటువంటి సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘాల్లో, అంత ధనిక సంఘాల్లో పరిశుద్ధాత్మకి చోటు ఉండట్లే, పరిశుద్ధాత్మ నడిపింపుకి చోటు ఉండట్లే.
ఎత్తైనటువంటి సంఘాలు, కోట్లు పెట్టి కడుతున్న సంఘాలు, మిరుమిట్లు కొలిపేటువంటి లైటింగులతో పెడుతున్నటువంటి సంఘాలు, అనేక రకాలుగా అట్రాక్ట్ చేయడానికి స్కీములు పెడుతున్నటువంటి సంఘాలు, ఇలాగ అనేక రకాలుగా బిజినెస్ పరంగా సంఘాలు మారుస్తున్నారు. కానీ ఆ సంఘములో ఏం లేదంటే పరిశుద్ధాత్మ జీవము ఆ సంఘాల్లో ఉండట్లా. ఇప్పుడు వాటిని ఏమంటున్నాడంటే, జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అది సంఘం చూస్తే విస్తారమైన జనం ఉంటారు. ఎప్పుడంటే ఒక ఆదివారం రోజునే. వాళ్ళ భక్తి ఎప్పుడంటే ఒక ఆదివారం రోజునే. ఎక్కడ వరకు అవసరంలే, మన సంఘమే. ఆదివారం రోజునే మన భక్తి, ఆదివారం రోజునే మనం దైవత్వం, ఆదివారం రోజునే మనం దేవుని ఆరాధించాలి. మిగతా రోజుల్లో మనకి దేవుడు అవసరంలే. అంటే నామకార్థ భక్తి, పరిశుద్ధాత్మకి చోటు లేనటువంటి భక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు లేనటువంటి భక్తి. బ్రతికున్న ఈ సంఘాలని చెప్పుకోవడానికి మాత్రమే. కానీ ఆ సంఘాలను ఏమంటున్నాడంటే చచ్చిపోయామని అని అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే సంఘము గురించే మాట్లాడుతున్నాడు. సంఘం అనగా దేవుడు నివసించేటువంటి స్థలమును గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆరాధించాల్సినటువంటి ఆ ప్రాంతమును గురించే మాట్లాడుతున్నాడు. బ్రతికున్నామంతే, ఆ సంఘం బ్రతికుందంతే అని చెప్పుకునే భ్రమలో ఉన్నామంతే. కానీ దేవుని దృష్టిలో ఆ సంఘ పరిస్థితి ఏంటంటే చచ్చిపోయిందంట. ఈ సార్ది సంఘం చాలా ఉన్నతమైన ధనికమైన సంఘం. అది ఈరోజు కూడా ఆ శిథిలాలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా ఉన్నతంగా కట్టబడిన సంఘం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చెస్ మీద చర్చెస్, ఏసీ చర్చెస్, మిరుమిట్లు గొలిపే లైటింగ్లు, స్క్రీను, డిజిటల్ చర్చెస్, ఇలాగ అనేక రకాలుగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనము వాటి వైపు పరిగెడుతున్నాం. కథలకి, సోది చెప్పడానికి, వీటికి పరిగెడుతున్నాం మనం. కానీ ఆ సంఘాలను ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మకి స్థానము లేకుండా జీవము లేని సంఘాలంటే అవి చచ్చిపోయినట్టుగా ఉన్నాయంట. ఈరోజున చూడండి, నీ దేహమే దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఎందుకు ఉండాలంటే పడుకోవడానికి కాదు. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఆయన మన ద్వారా మహిమపరచబడాలి. ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము స్తుతించబడాలి. ఈ ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా మనం నడుచుకోవాలి. కానీ ఈరోజు ఈ దేహము కూడా, ఈ ఆలయము కూడా ఎలాగుందంటే బ్రతికున్నామనే ఒక పేరు మాత్రమే కలిగి ఉంది. కానీ ఈ దేహము కూడా చచ్చిన స్థితిలోనే ఉంది. అందుకని అంటున్నాడు ఇక్కడ సార్ది సంఘం గురించి అంటున్నాడు, నీ క్రియలన్నిటిని కూడా నేను ఎరుగుదును. నీ క్రియలన్నిటిని కూడా నేను ఎరుగుదును. నీ క్రియలేంటో తెలుసు. నువ్వు మందిరానికి ఎలాగ వస్తున్నావో, ఎలా సిద్ధపడి వస్తున్నావో, మందిరంలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావో, నీ దేహంతో నువ్వేం చేస్తున్నావో, నీ దేహం ఏ రీతికి వస్తుంది, ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ చోటు ఉందా? ఈ సంఘంలో దేవునికి మహిమ ఉందా? ఈ సంఘంలో దేవుడు మహిమ పరచబడుతున్నాడా? అక్కడ ఉన్న మనుషులు మహిమ పరచబడుతున్నారా? ఈ క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకని ఆ సంఘంను గురించి అంటున్నాడు, జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే, చచ్చిపోయావని అంటున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మకి స్థానం లేనటువంటి సంఘాల్లో అవే అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఆ స్కీములు ఉంటాయి అక్కడ. మనం కూడా ఏం చేస్తాం, మన ఆదివారం చెప్పాను కదా, ఏబిసి అటెండెన్స్. ఎక్కువ జనం ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి. అది ఆత్మతో నడిపింపబడుతున్న సంఘమా? అది పరిశుద్ధాత్మకే స్థానం ఉన్న సంఘమా? పరిశుద్ధాత్మతో అక్కడ ఉన్నటువంటి సేవకుడు కానీ సంఘం కానీ ఏకాత్మతో నడిపించబడుతున్న సంఘమా? మనకు అవసరంలా. 2B బిల్డింగు, దాని ఆకారం ఎంత పెద్దగా ఉంది, ఎంత మిరుమిట్లు కొలిపే లైటింగ్, ఎంత డిజిటల్ స్క్రీన్స్,
అక్కడికే పరుగులు ఎడుతున్నాం. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదనే చూడం. 3C క్యాష్. అది ధనిక సంఘమా పేద సంఘమా? పేద సంఘంలో ఏముంటుంది? ఫ్యాన్ కూడా సరిగ్గా ఉండదు. అది ధనిక సంఘం అయితే ఏసీ ఉంటుంది, టెక్నాలజీ అంత ఉంటుంది, ఆ లైటింగ్లో జూమ్ జూమ్ అంటే తిరిగితే అక్కడికే పరుగులు ఎడుతున్నారు ఈ రోజున జనాలు. పరిశుద్ధాత్మకి స్థానం లేని సంఘాన్ని ఏమంటున్నాడంటే, జీవం లేని సంఘాన్ని ఏమంటున్నాడంటే, నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. మనమంతే. దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆదివారం రోజు మందిరాలకు వెళ్ళాలి, నెలలో మొదటి వారం బరోబాలకు వెళ్ళాలి. మిగతా రోజులు మనకు దేవుడు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, దేవుని సన్నిధి అవసరం లేదు. ఆదివారం రోజున మందిరంలో కూర్చుంటే చాలు. మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. అందుకని అంటున్నాడు, నువ్వు బ్రతుకుతున్నావు అనే పేరే తప్పితే నీలో జీవమే లేదు, నువ్వు మృతుడివే. ఈ సార్దీసు సంఘం అదే పరిస్థితిలో ఉంది. అందుకని అంటున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు. నువ్వు పెద్ద పెద్ద మందిరం కట్టావు, ధనిక సంఘంగా ఉన్నావు, కానీ నువ్వు మందిరములో ఏ రీతిగా ఉంటున్నావు నాకు తెలుసు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, మందిరంలో నేను ప్రభుని ఆరాధిస్తున్నాను, మందిరంలో దేవుని స్తుతిచ్చేస్తున్నాను, మందిరంలో దేవునికి విస్తారంగా కానుకలు ఇచ్చేస్తున్నాను, నా అంత గొప్పోడు లేడు, నా అంత ధనికుడు లేడు. దేవుడికి తెలుసు నీ క్రియలు. అందుకని అంటున్నాడు, నువ్వు బ్రతుకున్నావు అని భ్రమలో బ్రతుకుతున్నావు, కానీ నువ్వు చచ్చిపోయావని చెప్తున్నాడు అక్కడ. నా దేవుని ఎదుట నీ క్రియలు ఎలా ఉన్నాయంటే సంపూర్ణంగా లేవు. నీ భక్తి సంపూర్ణంగా లేదు, నీ ఆత్మీయత సంపూర్ణంగా లేదు, నీ విశ్వాసం సంపూర్ణంగా లేదు. ఎలాగున్నావంటే అసంపూర్ణంగా, దేవునికి స్థానం లేకుండా. ఆదివారం మాత్రమే మన భక్తి పరులం, ఆదివారం మాత్రమే మన విశ్వాసులం అనే క్రియలతో మనం దేవుని మందిరంలోకి వస్తున్నామంటే, ఈ క్రియలన్నీ ఎవరు ఎరుగుతున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడంట. సార్దీసు సంఘాన్నే కాదు అక్కడ హెచ్చరిస్తుంది మనకి. ఈ రోజున సార్దీసు సంఘము ద్వారా నేటి మన సంఘాన్ని కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం, నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసేస్తానండి, మరి మిగతా సమయం వాక్యానికి స్థానం ఉండదు, ఆరాధనకు స్థానం ఉండదు. మనం చేసిన ప్రార్థనలు కూడా ఏముంటాయంటే, మన చిట్టంతా విప్పేస్తాం, మన అవసరాలన్నీ ఇప్పేస్తాం, కానీ దేవునికి మహిమ ఉండదు. అంటే ఇక్కడ ఎవ్వరము కూడా ఈ సార్దీసు సంఘంలో కానీ, నేటి సంఘంలో కానీ, సార్వత్రిక సంఘంలో కానీ మన క్రియలు ఎలాగున్నాయంటే అసంపూర్ణమైన భక్తి, అసంపూర్ణమైన విశ్వాసం, అసంపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామంట. మనతో ఎవరు మాట్లాడుతున్నాడంటే, దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు, అనగా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒకవేళ అసంపూర్ణంగా ఉంటే, అక్కడ అంటున్నాడు చూడండి తర్వాత, కనపడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని ఏం చేయాలంట? మిగిలిన వాటిని బలపరచమో. ఇదిగో జాగరూకుడు అంటే నిద్రపోకుండా ఉండమని, మెలకువగా ఉండమని, కునుపాట్లు పడవద్దని, నిద్రపోవద్దని, నిద్ర మత్తులో జోగొద్దని. అలాగా నిద్ర మత్తులో ఉండకుండా, నిద్రపోకుండానంట, ఇంకా ఏదైతే మనలో కొంచెం విశ్వాసం ఉందో అది జారిపోకుండా ఆ విశ్వాసాన్ని బలపరుచుకోవాలంట మనం. హల్లెలూయా. ఇది 2వ హెచ్చరిక. మొదటి హెచ్చరిక ఏమంటున్నాడంటే, నువ్వు చచ్చిపోయావు అంటున్నాడు, బ్రతుకున్నావు అనే భ్రమలో బతికేస్తున్నావు అని అంటున్నాడు. 2వ హెచ్చరిక ఏంటంటే, ఉన్న ఆ కొద్ది విశ్వాసము, ఆ కొద్ది ఆత్మీయత అది జారిపోకుండా బలపరుచుకోమని అంటున్నాడు. నిద్రపోతున్నారేమో, ఇంటికాడ నిద్రే, మందిరంలో నిద్రే, ఎక్కడికి వెళ్ళినా నిద్రే. నిద్రతేనంట అక్కడ అదే జరిగింది. సార్దీసు సంఘము గోడ మీద పహారా కాయాల్సినటువంటి ఆ సైనికుడు నిద్రపోవడంతో వాళ్ళ నిద్రామత్తును బట్టి 2 సార్లు పట్టణం నాశనం అయిపోయింది. పట్టణం పట్టుబడింది. మనం అనుకోవటం, నేను నిద్రకి ఏమొస్తాను, నిద్ర వస్తాను అపవాదిగాడు మన మీదకి వచ్చి పడతాడంట. మనం నిద్ర అయినప్పుడే శత్రువు మన మీద దాడి చేస్తాడంట. అక్కడ అదే జరిగింది. వాళ్ళ నిద్రే 2 సార్లు, అంత రక్షణ కలిగినటువంటి సార్దీసు సంఘం వాళ్ళ నిద్ర వస్తే 2 సార్లు పట్టణం పట్టుబడడానికి శత్రువుల చేతిలోకి అవకాశం దొరికింది. ఈరోజు మనకున్న కొద్ది ఆత్మీయత, కొద్ది విశ్వాసం, దాన్ని మనం ఏం చేయాలంటే
జారిపోకుండా చూసుకోవాలంటే మెలకువగా ఉండి దాన్ని బలపరుచుకోవాలంట. మనం ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా, మీరు వేలాగు ఉపదేశము పొందితివో. ఆగండి, ఎలా పొందుతున్నా ఉపదేశాన్ని? మన ఉపదేశాన్ని ఎలా పొందుతున్నా? బైబిల్ చదువుతున్నారా అమ్మా? బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. 2, వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన పరిసరాల్ని గమనించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సమస్య ఎదురవుతూ ఉంటుంది, కొన్నిసార్లు శోధన ఎదురవుతూ ఉంటుంది. అవి ఎదురవుతున్నాయి అంటే మనము దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు అక్కడ. దాన్ని మీరు ఏ రీతిగా ఉపదేశం పొందారో, ఎలాగో వింటివో. పరిశుద్ధాత్మ దేవుడు మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ, మీరు వాక్యం వింటున్నప్పుడు కానీ, అది మీరు వింటున్నది ఎలా వింటున్నారు? బైబిల్ తీస్తాం, బైబిల్ తీసి ఎలా చదువుతాం? ఇక్కడ మన పెదాలు చదువుకుంటూ వెళ్ళిపోతాయి, మన బుర్ర ఎక్కడ తిరిగిద్ది? ఈ అధ్యాయం అయిపోగానే నేను వెళ్ళిపోయి వంట వండేసి కూర వండేసి ఎప్పుడు అయిపోద్ది, ఆకలేసేస్తుంది, ఈ అధ్యాయం అయిపోగానే వెంటనే వెళ్ళి టిఫిన్ చేసేసి, ఇదే ఈరోజు బైబిల్ చదువుతూ విధానం. ఈరోజు బైబిల్ చదివే విధానం అదే. బైబిల్ చదువుతాం కానీ ఇక్కడ బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తున్నాడు, ఏ హెచ్చరిక ఇస్తున్నాడు, ఈ మనం గమనించాం. ఈ బైబిల్ పెదాలతో వెళ్ళిపోతాయి, చదువుకుంటూ వెళ్ళిపోతాయి పెదాలు. ఈ మనసు మట్టుకు ఎక్కడో తిరిగేస్తూ ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటాం, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వింటున్నట్టుగా తల ఉంటుంది, చెవులు కూడా ఇట్టే ఉంటాయి, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? అదే అంటున్నాడు అక్కడ. చూడండి ఏమంటున్నాడు, నీవు ఎలాగ ఉపదేశం పొందుతువో, ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని ఏం చేయాలంట? గైకొనొచ్చు. హల్లెలూయా. మీరు చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, పరిస్థితులను బట్టి కానీ, పరిసరాలను బట్టి కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినది, వినిపించినది, మనకి ఏదైతే నేర్పిస్తున్నాడో దాన్ని ఏం చేయాలంటే గైకొనాలంట. మాకు అక్కడ వరకు ఓపిక లేదండి. ఏదో వచ్చి ఒక అరగంట గంట కూర్చోమంటే కూర్చుంటాం, తర్వాత మా పనులు మేము చేసుకుంటాం. సార్దీసు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ 7 సంఘాల్లో అతి గట్టి వార్నింగ్ తగిలిన సంఘం ఏంటంటే ఈ సంఘమే. దేవుడు అతిగా హెచ్చరించిన సంఘం ఏంటంటే సార్దీసు సంఘమే. ఈరోజు నేటి సంఘాలకి పోలిక కలిగి ఉంది, నేటి సార్వత్రిక సంఘానికి పోలిక కలిగి ఉంది, నేడు మన సంఘానికి కూడా పోలిక కలిగి ఉంది. ఇది 100% యాక్యురేట్గా ఉంటుంది సార్దీసు సంఘం నేటి సంఘాలకి. మనం ఏదైతే విన్నామో, ఏదైతే మనం ఏదైతే చదువుతున్నామో, వాటన్నిటిని ఎలా విన్నామో తెలుసుకుని జ్ఞాపకం చేసుకునంట వాటిని గైకొని మారు మనసు పొందాలంట. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా బ్రతికున్న సంఘం ఎలా ఉంటుంది చెప్పమంటారా? సంఘము జీవంతో ఉన్నది, సంఘము బ్రతికున్నది, సంఘము ఆత్మ నింపుదలతో ఉంది, సంఘ ఆత్మ నడిపింపుతో ఉంది. సంఘమంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటి 3వ వచనం ప్రకారం ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొంటున్నారో అటువంటి సంఘాలు ఎలాగుంటాయంటే సంఘములో నుండి దేవుని కొరకు బలమైన వారు లేస్తారంట. హల్లెలూయా. సంఘములో నుండి బలమైన పట్టుదల కలిగి నేను దేవుణ్ణి ఎందుకు ప్రకటించకూడదు అనే పట్టుదలతో అంటే అన్ని విడిచిపెట్టి పరుగులు పెడతారంట. అది బలమైన, అది బ్రతుకున్న సంఘం. అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రతుకున్న సంఘములో నుంచి సేవకులు లేవనెత్తబడతారంట. ఇప్పుడు చెప్పండి, సంఘం బ్రతుకుందా, సంఘం చచ్చిపోయి ఉందా? అమ్మా, ఈరోజు సంఘాల పరిస్థితి అదే. సంఘములో సేవకులు తయారు చేయలేనటువంటి సేవకులు ఉన్నారు ఈ రోజున. మేము కూడా
మేము తయారు చేద్దామన్నా మాకు సహకరించినటువంటి చచ్చిన సంఘము ఇది. చాలా చోట్ల సేవకులు తయారు చేస్తే ఎక్కడ పోటీకి వస్తారు అనుకుంటారు, కానీ తయారు చేద్దాం అనుకునే చోట అబ్బాయి మేము ఇలాగే మృతంగా ఉంటామండి, బ్రతుకున్నామని పేరుంది మాకు, మాలో జీవం వద్దండి, మేము జీవం మొత్తమని మీరు పరిగెట్టి అయ్యి బాబోయ్ సృష్టిని మార్చేస్తాం, లోకాన్ని మార్చేస్తాం, లోకమందరినీ ప్రభు కోసం సిద్ధపరిచేస్తాం, మేము మట్టుగా పని చేయమండి అంటే మేము ఎక్కడ ఉంటాం? చచ్చిన వారిగానే ఉంటాం. సంఘములో జీవం ఉంటే ఆ సంఘములో నుంచి క్రీస్తు ప్రభు కోసం సువార్తికులు లేవనెత్తబడతారు. అది బ్రతుకున్న సంఘం. ఇక్కడ అంటున్నాడు, నీవు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో వాటిని జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందు. హల్లెలూయా. మారు మనసు పొందాలంట. ఎలా ఉపదేశం పొందామో తెలుసుకోవాలి, ఏం విన్నామో తెలుసుకోవాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని గైకొనాలి. వాటిని గైకొన్న దినమున ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుందంటే మారు మనసు వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ క్రియని జరిగిస్తాడో. మనం ఎక్కడితో ఆగిపోతున్నాం తెలుసా? ఎలాగూ విన్నామో మర్చిపోతున్నాం. ఇది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా, లేకపోతే సేవకుడు ఇష్టాన్ని బట్టి మాట్లాడుతున్నాడా, అదే నిర్ణయించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మనం తొలి పరిస్థితిలోనే, మొదటి స్థితిలోనే మనం ఏమైపోతున్నాం అంటే బ్లైండ్ అయిపోతున్నాం, మనం గుడ్డితనంతో ఉంటున్నాం. మనం ఇక్కడ అంటున్నాడు ఎలాగ ఉపదేశం పొందారో తెలుసుకోవాలి, అది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా లేదా. ఈరోజు గంటలు గంటలు కథలు చెప్పే సేవకులు ఉన్నారో, గంటలు గంటలు కథలు చెప్పి గంటలు గంటలు మనల్ని మభ్యపెట్టేటువంటి సేవకులు ఉన్నారో, అది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతున్న మాట కాదా? ఎలాగూ విన్నామో వాటిని జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం పరిశీలించాలంటే మనం విన్నదాన్ని. హల్లెలూయా. పరిశీలించి దానిని గైకొని మనం మారు మనసు పొందితే అది దేవునికి ఇష్టమైన జీవము కలిగిన సంఘం. అది అలాగుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు 3వ హెచ్చరికను తెలియజేస్తున్నాడు. నువ్వేలా పొందుకున్నావో, ఏం విన్నావో దాన్ని జ్ఞాపం చేసుకొని గైకొని దాని ప్రకారం మారు మనసు పొందని 3వ హెచ్చరికను జారీ చేస్తున్నాడు. తర్వాత చూడండి, నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదనో, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదో. జాగరూకుడివై అంటే నువ్వు మెలకుగా ఉండకుండా, జాగ్రత్తగా ఉండా, నువ్వు పరధ్యానంగా చర్చిలోకి వచ్చి కూడా నిద్రతో ఉన్నావంటే, ఇంటి దగ్గర కూడా నిద్ర అంటా ఉన్నావంటే, దేవుని కోసం నిరీక్షణ లేకుండా ఉన్నామంటే, దేవుని రాకడ కోసం సిద్ధపాటు లేకుండా ఉన్నామంటే, ఆయన ఏ గడిలో వస్తాడో ఎవరికి తెలియదంట. మత్తయి సువార్తలో అంటాడు, నేను దొంగ వలె వస్తానని అంటాడు ఆయన. హల్లెలూయా. నేను దొంగ వలె వస్తానంటే దొంగ వేషం వేసుకుని రాడాయన. దొంగ ఏ గడియో ఎవరికే తెలియకుండా ఎలాగ వస్తాడో అలాగ వస్తాడంట. ఒక్కసారి ఊహించండి, ఇప్పటికిప్పుడు కనుక ప్రభు వచ్చాడు అనుకోండి, మన చర్చిలో నిద్ర ఇవ్వని పరిస్థితి ఏంటంటారో. ఆయన అదే అంటున్నాడు, జాగరూకుడివై ఉండని ఎడలా. అంటే నువ్వు ఎలాగుండాలంటే మెలకువ కలిగి, నిద్రనని దాన్ని విడిచిపెట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, ఆయన అంటున్నాడు చూడండి మరొకసారి, నేను దొంగ వలె వచ్చేదనో, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. అక్కడ అదే చేశారు. ఎవరో 10 మంది కన్యకల్లో 5 సిద్ధపాటు కలిగి వచ్చారు, 5 సిద్ధపాటు లేకుండా వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు. మనం ఏంటంటే ఇంటి దగ్గర నిద్రాడతలేదండి. మరి ఎక్కడ నిద్రాడుతుంది? చర్చిలో దేవుని ఒడిలో పడుకున్నట్టుందంట ఆవిడ. అప్పుడే ప్రభు వచ్చాడంటే, అప్పుడే ప్రభు వస్తే అక్కడ అదే జరిగింది. 5 సిద్ధపాటు కలిగి ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. తైలం పట్టుకున్నారు, ప్రమిదలు పట్టుకున్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం అన్ని కలిగి ఉండి ఎదురు చూస్తున్నారు. ఏళ్ళు అనుకున్నారు, మనకి ఎందుకంటే మనము ప్రభు ఒళ్ళో పడుకుంటే చాలండి అనుకున్నారు. వాళ్ళను 5 ప్రభు వచ్చాడు, సిద్ధపడిన వారు ఎత్తుకెళ్తున్నారు.
వీళ్ళు అంటున్నారు అప్పుడు లేచారంటే అప్పుడు లేచారంటే ఆ శబ్దానికి లేచి తలుపు కొడుతున్నారంట. ప్రభు ఏమన్నాడో, మీరెవరో నాకు తెలియదు. జాగ్రత్త, మన నిద్రకి సమయాన్ని వెచ్చిస్తున్నామేమో, నిద్రకే మనం ఆసక్తి చూపిస్తున్నామేమో. దేవుని హెచ్చరిక ఏంటంటే, అంత్యకాలంలో ఉన్నాం మనం. నిద్రను ఉపక్రమించి ప్రభు కోసం ఎదురు చూడాల్సినటువంటి దినాల్లో ఉన్నాం మనం. శోధనలు పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతున్నాయి, సంఘం హింసగా నడిపించబడుతుంది. ఇటువంటి స్థితిలో మనము జాగరూకులుగా ఉండకుండా మనకి ప్రభు ఒళ్ళో పడుకుంటున్నామండి అని అనుకుంటున్నామంటే, ఆయన ఏ టైం వస్తాడో తెలియదు. నువ్వు మందిరంలో కూర్చుని నిద్రతను నేను విడిచిపెట్టే వెళ్తాడు ఆయన. అంతటి సంఘంలో అంత హెచ్చరికలు జారీ చేయబడుతున్న చచ్చిన స్థితిలో ఉన్న సంఘంలో కూడానంట కొంతమంది ఉన్నారంట. ఆ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అపవిత్రపరచుకొనని వస్త్రములంటే మన దేహానికి సాదృశ్యం. వారు అపవిత్రపరచుకొనని అంటే వారు దేనికి దూరంగా ఉన్నారంటే పాపానికి దూరంగా ఉన్నారు. ఏ పాపం అంటే దేవుని నిర్లక్ష్య పెట్టేవారు కాదు వాళ్ళు. దేవుని ఎడల బాబద్దులు కలిగేటువంటి వారు, దేవుని ఏదో అవసరాలకు ఏటీఎం కార్డులో వాడుకునేవారు కాదు వాళ్ళు. దేవుని సహాయాన్ని ఎల్లప్పుడూ కూడా కోరుకునేవారు. వాళ్ళు దేవుని నిర్లక్ష్య పెట్టేవారు కాదాళ్ళు. ఎల్లప్పుడూ కూడా వారు దేవునికి మహిమకరంగా జీవించేవారు. వారిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు తమను తాము అపవిత్రపరచుకొనలే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపాన్ని కూడగట్టుకోలే. వాళ్ళు ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉన్నారు. అపవిత్రపరుచుకొనక పవిత్రులుగా ఉన్నారు. వారిని గూర్చి అంటున్నాడు, అపవిత్రపరుచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అంటే అంత భయంకరమైన చచ్చిన సంఘములో కొందరు ఉన్నారంట. వారు లోక మాల్యం అంటలేదు, వారు లోకాశల వైపు వెళ్ళలేదు, దేవుని నిర్లక్ష్య పెట్టలేదు, ఆ ఆరాధనే కదా వెళ్దాంలే అనుకోలేదు. మనకు అదే భక్తి, ఓవర్ భక్తి మనకే. ఏ టైం వెళ్ళినా లాస్ట్న దీవుని ఇచ్చేస్తారు కదా, ఆ దీవుని మూట నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు చాలా మంది భ్రమలో. పాటలు ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడుతున్నప్పుడు కూడా మనం రాలేం. ఏంటి ధీమా, చర్చికి ఎప్పుడు వెళ్తే ఎవడు అడిగి వచ్చాడు? మీ ఉద్యోగాలకు వెళ్ళండి, మీ పనులకి వెళ్ళండి. అలాగా 8 గంటలకు పనికి రమ్మంటే మీ యజమాని 10 గంటలకు వెళ్ళండి ఏమంటాడు? స్కూల్కి మీ పిల్లల్ని పంపండి, 8 గంటలకు స్కూల్ అంటే మధ్యాహ్నం 12 గంటలకు పంపండి. ట్రైన్ ఎక్కడానికి వెళ్ళండి. అలాగా 9 గంటలకు ట్రైన్ అంటే మీరు 10 గంటలకు వెళ్ళి ట్రైనా నేను వచ్చే వరకు ఎందుకు ఆగలేదు అనండి. దేవుడంటే లోకువా? దాన్ని ఏమంటారంటే దేవుడిని నిర్లక్ష్య పెట్టడం, దేవుడంటే బాబత్తు లేకపోవడం అంటారు దాన్నే. దేవుడంటే లెక్కలేదో, దేవునితో మాకు పని లేదో, మేము అటెండెన్స్ అంతవరకునే. ఎవరి దగ్గర అటెండెన్స్? పాస్టర్ గారి వరకు అటెండెన్స్ ఉంటే చాలు, దేవుడి దగ్గర మాకు అవసరం లేదు. కానీ వెళ్ళేటప్పుడు దీవులు ఎక్కడి నుంచి రావాలా? దేవుడు మట్టుకు ఎన్ని దీవులు ఇవ్వాలి? మేము మోయలేనంత దీవులు ఇవ్వాలా. ఇదే భక్తి. ఈరోజు సంఘం ఇదే భక్తిలో, ఇదే గుడ్డి భక్తిలో ఉన్నాం. అందుకనే దీన్ని ఏమన్నాడంటే సాధ్య సంఘం నేటి సంఘానికి పోలిక. ఎందుకంటే ఈ సంఘం కూడా బ్రతికేస్తున్నాం అనే భ్రమలో ఉంది, కానీ చచ్చిన స్థితిలో ఉంది ఆ సంఘం. నేడు మన స్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ అంటున్నాడు, అపవిత్ర పరుచుకొనని కొందరున్నారు, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు సంచరిస్తారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళెవరంటే దేవుని ఎడల బాబతులు కలిగిన వారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు, దేవుని దగ్గర సహాయం కోరేవారు, దేవుని నడిపింపుతో జీవించేవారు, దేవుని ఆత్మ చేత వారు నడిపించబడుతున్నటువంటి వారు, దేవుని ఆత్మకి మొదటి స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మకి తమ దేహాల్ని ఆలయంగా మార్చుకున్నవారు. వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటున్నారంటే ప్రభు వచ్చినప్పుడంట తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభుతో కూడా వారు సంచరిస్తారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం ఎప్పుడైతే ఏ ఉపదేశం వింటున్నామో ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకొని గైకొని మనం మారు మనసు పొంది అపవిత్రపరుచుకొనక మనం ఉంటామో, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిగా మనం ప్రభుతో పాటు ఎలాగ ఉంటామంటే జయ వీరులుగా ఉంటామంట. మనం ఆ జయ వీరులు ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే,
జయించువాడు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనును. ప్రభుతో పాటు తిరగడమే కాకుండా జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రమునో తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట నేను అతనును ఆయన దూతలు ఎదుట నేను ఒప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రాలు వేసుకుని ప్రభుతో పాటు మనం ఉంటామంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభుతో పాటు మనం సంచరిస్తుంటే పరలోకంలో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంతేకాదంట, మన పేరు జీవ గ్రంథములో రాయబడుతుందంట. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథంలో రాయబడిన పేరు అది తుడిచి పెట్టడం ఎవరికే సాధ్యం కాదు. మన సంఘాల్లో పేర్లు మార్చుకొచ్చేమో, పలానా సంఘంలో ఉండివ్వండి, పలానా సంఘంలోకి వెళ్ళాను, పలానా సంఘంలోకి వెళ్ళాను, సంఘాల్లో పేర్లు మార్చుకొచ్చేమో. మనం పుట్టినప్పుడు ఒక సంఘం, పెళ్ళి ఒక సంఘం, మన కార్యక్రమాలను ఒక సంఘం, ఇలాగ ఉండొచ్చేమో. కానీ మన జీవ గ్రంథంలో రాయబడితే ఆ పేరు ఎన్నటికీ తుడిచిపెట్టబడదంట. హల్లెలూయా. ఆ పేరు రాసేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. దేనిని బట్టి అంటే మన ఆత్మీయ స్థితిని బట్టి, మనం కలిగి ఉన్న ఆత్మీయ జీవాన్ని బట్టి, మనము అపవిత్రత అంటకుండా మనం జీవించే పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి ఆ జీవ గ్రంథంలో పేరు లిఖించబడుతుంది. ఆ పేరు ఎన్నటికీ తుడిచివేయబడదు. ఆ పేరును బట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి ఎదుటనో నా దూతల ఎదుటనో నేను అతనిని గూర్చి ఒప్పుకుంటాడంట. ఎస్, ఇతడు నా సాక్షి, ఇతడు నాకు సాక్షిగా జీవించాడు, నా వల్లే పోలు నడుచుకున్నాడు, నా వల్లే పరిశుద్ధుడిగా ఉన్నాడు, నా వల్లే పవిత్రుడిగా ఉన్నాడు అని తండ్రి ఎదుట దూతల ఎదుట మనల్ని గూర్చి క్రీస్తు ప్రభు సాక్ష్యమిస్తాడంట. చూడండి తర్వాత ఏమంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఇంతవరకు ఏ మాటలైతే విన్నామో ఈ మాటలన్నీ కూడా చెవి గలవారు విని గైకొని దాని ప్రకారం మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. సార్దీసు సంఘం నేటి సంఘానికి సాదృశ్యం. సార్దీసు సంఘం నేటి సంఘానికి పోలి ఉంది. ఈ సార్దీసు సంఘం మనకులాగే ధనము కోసం వెచ్చించింది సమయాన్ని, ఉన్నత స్థితిలో ఉండాలని వెచ్చించింది సమయాన్ని. సంఘంలో స్థానం ఉందనుకుంది కానీ సంఘంలో జీవం కలిగి ఉందని గుర్తించలేకపోయింది. సంఘంలో చచ్చిన స్థితిలో ఉన్నదని గుర్తించుకోలేకపోయింది. పట్టణం ప్రపంచవ్యాప్తంగా ధనిక సంఘంగా ఒకనొక టైంలో గుర్తింపు పొందింది ఆ పట్టణం. కానీ భౌతికంగా ధనికం అవ్వచ్చు, కానీ సంఘములో ఆత్మీయ స్థితి ఏంటంటే చచ్చిన స్థితిలో ఉంది. అది ఈరోజు మనకు ఎంతో డబ్బు ఉండొచ్చు, మనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, మనకు ఎన్నో వ్యాపారాలు ఉండొచ్చు, మనం ఎంతో సంపాదించవచ్చు, నా దగ్గర లక్షలు ఉన్నాయి, నా దగ్గర కోట్లు ఉన్నాయి అని ప్రపంచంలో ఎంతో మంది గర్విస్తున్నారో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతుకున్నావని పేరే కానీ నువ్వెవరితో సమానం అంటే చచ్చిన వారితో సమానం. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లలేకపోతే, నీ ఆత్మ నడిపింపులో నీవు జీవించలేకపోతే, పరిశుద్ధాత్మకి నీ దేహాన్ని నువ్వు అప్పగించకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు లేకపోతే చచ్చిన వారితోటే సమానం. ఈ రోజున మనము లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, లోకాశలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక వయసు వచ్చినప్పటికీ ఏం సంపాదిస్తున్నావురా అని మన బిడ్డలను ప్రోత్సహిస్తున్నాం. కానీ వారిని ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన స్థితిలో ఉండకూడదురా. ప్రభు ఏ సమయాన్ని వస్తాడో తెలియదురా, ఆయన దొంగ వలె వస్తానంటున్నాడు రా. నీ వయసు వచ్చింది, నీకు వివేచించే మనస్సు వచ్చింది, నీకు వివేచించే హృదయం వచ్చింది, నువ్వు ఇమ్మీడియట్గా రక్షణ పొందుకొని ప్రభు సాక్షిగా బ్రతకరని ఎంతమంది ప్రోత్సహిస్తున్నావు. పొద్దున్న లేస్తే ఈరోజు పనికి వెళ్ళావు, ఎంత సంపాదించావు, ఎంత సంపాదిస్తున్నావు, పనికి వెళ్దాం ఆదివారం రోజున కూడా పని 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 పని. అది ఏది కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్దు. అది ఏది కూడా ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడ్డానికి మన క్వాలిఫికేషన్ కాదది, మన అర్హత కాదది. ఏది అర్హత అంటే
మనం ఎంతవరకు ఆత్మీయతలో వర్ధిల్లామో, మన దేహాన్ని బట్టి కాకుండా, మన ఆలోచనలు బట్టి కాకుండా, మనకు ఇమ్మీడియట్గా మనం తీసుకునేటువంటి డెసిషన్స్ బట్టి కాకుండా, ఇది పరిశుద్ధాత్ముడి నిర్ణయమా కాదా, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తాడా లేదా అని ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే వెళ్తామో, అదే దేవుని ఆత్మీయ స్థితిలో మనము జీవము కలిగిన వారము. అలా కాకుండా ఉంటే కనుక ఈరోజు ఏ సంఘాన్ని బట్టి అయితే పరిశుద్ధాత్ముడు హెచ్చరికనిస్తున్నాడో, ఆ సంఘమును బట్టే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకాశలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈరోజు సంఘాల పరిస్థితి అలాగే ఉంది. సంఘంలో ఆత్మీయత లేదు. సంఘంలో లక్షల ఆదాయాలు వచ్చేసరికి సంఘంలో దెబ్బలాట్లు, సంఘంలో గొడవలు, పోలీసుల మధ్యన ఆరాధనలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సమాధానానికి కర్త. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి కర్త. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానాన్ని తీసుకొస్తాడు. మనలో ఉంటే మనలో సమాధానం కలిగిద్ది. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోయినా, సంఘంలో లేకపోయినా మనం ఎలాగ ఉంటామంటే అసమాధానముతోటే ఉంటాం. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సార్దీసు సంఘమును బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలాగుంటున్నాం? మన లోకాన్ని వెంబడిస్తున్నామేమో, లోకములో ఉన్నటువంటి వారిని అన్యులతో, అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నావేమో, మనం దేవునితో కాకుండా లోకానికే ఎక్కువ వెంబడిస్తున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. సార్దీసు సంఘమును హెచ్చరించినట్లుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఆగండి ఒకసారి. ఎవరితో ఉండకూడదంట? అవిశ్వాసులు అంటే ఎవరో? జోడుగా ఉండడం అంటే ఫ్రెండ్షిప్ చేయడం, ముచ్చట్లు పెట్టుకోవడం. ఏంటి వాళ్ళు అది కొంటే నేను ఇది కొనాలనుకుంటాం, నీకు ఎందుకు, అది కొందాం రా, ఆదివారం వెళ్దాంరా, ఫంక్షన్కి వెళ్దాంరా, అక్కడికి వెళ్దారా, ఎక్కడికి వెళ్దాంరా. మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు డైవర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమన్నాడంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఎవరు అవిశ్వాసులో? దేవుడు ఎరగని వారే కాదు, దేవుని మందిరంలో కూడా అవిశ్వాసులు ఉన్నారు. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో కూడా అవిశ్వాసులు ఉంటున్నారు. ఈ రోజున వాళ్ళ భక్తి ఏంటంటే ఆ సమయానికి వెళ్ళి కూర్చుంటే చాలు, అది వాళ్ళ విశ్వాసం. అది దేవునికి పనిచేయదు. ఇక్కడ అంటున్నాడు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకును బెలియాలకును అవిశ్వాసికిని విశ్వాసికిని. ఇవన్నీ కూడా ఆపోజిట్, ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అవిశ్వాసి, విశ్వాసి. విశ్వాసి ఏం చేస్తాడంటే దేవునికి లోబడతాడు. విశ్వాసి ఏం చేస్తాడంటే దేవుని మీద భారం మోపుతాడు. విశ్వాసి ఏం చేస్తాడంటే దేవుని సహాయాన్ని, దేవుని చిత్తాన్ని కనుగొంటాడు. అవిశ్వాసికి ఏముండవు. అవిశ్వాసికి ఇక్కడ ఏదనిపిస్తే అది చేసేస్తాడు. నీతికి దుర్నీతికి. నీతి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతివంతులు. దుర్నీతి అంటే అపవాది సంబంధికులు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారును, దేవుడంటే ఎరుక లోక సంబంధంగా విగ్రహారాధన వైపు వారి ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారికి పుత్తహ. 3వ చూడండి ఏమంటున్నాడు, వెలుగుకును చీకటికిని ఏం పొత్తు? వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? 2 క్రీస్తుకును బెలియాలకును. క్రీస్తు లోకానికి రక్షణ ఇవ్వడానికి వస్తే, బెలియాలు అపవాది అధికారి, అది లోకాన్ని పాడు చేయడానికి వచ్చింది. ఈ లోకాన్ని పాడు చేయడానికి వచ్చిన దానికి, ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఆయనకి పొత్తా. ఈరోజు మనం ఎవరితోటి ఉంటున్నామంటే విశ్వాసులమని చెప్పుకుంటున్న మనము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆ నీతిమంతులుగా మార్చబడ్డామని చెప్పుకుంటున్న మనము ఆ విశ్వాసులతోటే జోడి కడుతున్నాం మనం. అందుకని అంటున్నాడు అవిశ్వాసులతో పొత్తొద్దు, దుర్నీతి వంతులతో పొత్తొద్దు, బెలియాలతో పొత్తొద్దు. మనం ఎవరితో పొత్తు కలిగి ఉండాలంటే విశ్వాసితోటే పొత్తు కలిగి ఉండాలి. వివాహ విషయాల్లో నేను చెప్తా ఉంటాను, రక్షణ పొందినటువంటి వారు
రక్షణ లేనటువంటి వారిని పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. చర్చికి వెళ్ళి అలవాటు ఉంది. మీరు అనుకుంటున్నారు రక్షణ లేని వాళ్ళు అంటే బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదు నేను. ఇప్పుడు మనకేమో ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రతి ఆదివారం చక్కగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి మనం ఏం చేస్తామంటే ఆడు అసలు చర్చికే వెళ్ళడం. అటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ రోజున. అదే అంటున్నాడు, అవిశ్వాస అంటే మీరు బయట వాళ్ళని ఉద్దేశించుకోవద్దు. అవిశ్వాస అంటే విశ్వాసం ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తాడు. అవిశ్వాసి దేవునికి దూరంగా ఉంటాడు. అదే రెండింటి తేడా. మనం ఏం చేస్తున్నాం, ఆడికి ఇది ఉంది అది ఉంది పర్లేదు డబ్బు ఉంది అబ్బాయి పని చేస్తున్నాడు కాబట్టి ఆడి చర్చికి వెళ్ళినోడైనా వెళ్ళకపోయినాడైనా మనకు పర్వాలేదు, మన అమ్మాయిని ఆడికి ఇచ్చి గుదిబండి కట్టేద్దాం. ఆడేం చేస్తాడు, ఎక్కడి నుంచి నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు, పదే పదే నువ్వే భక్తురాలువా, నువ్వు టయానికి వెళ్ళిపోతున్నావు లేటుగా వస్తున్నావు అంటే కారణం ఏంటి? ఆడికి వేరే పని ఉండదు, ఇంకా వేరే పని ఉండదు, వేరే భక్తి ఉండదు కదా. ఈ అన్ని అనుమానాలు పెరుగుతాయి తల్లిదండ్రులు. నేను ఎప్పుడైనా మన చర్చిలో పిల్లలకి అవతల వారు ఏ సహవాసమో కూడా నేను చూస్తాను. ఎందుకంటే సంఘాలే, కానీ ఆత్మతో జీవిస్తున్న సంఘాలు చాలా వరకు లేవు ఈ లోకంలో. అవి చచ్చిన స్థితిలో ఉన్న సంఘాలకి ఆత్మ నడిపింపుతో ఉన్న సంఘాల బిడ్డలు వెళ్ళారనుకోండి, ఏమైపోతారు వాళ్ళు? ఇక్కడ అంటున్నాడు, అవిశ్వాసతో విశ్వాసికి, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తుండకూడదు. చూడండి 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచు ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడో? విశ్వాసి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. విశ్వాసి ఏమై ఉన్నాడంటే దేవునికి ఆలయమై ఉన్నాడు. ఆ దేవుని ఆలయంలో ఎవరు ఉండాలా? ఎంతమంది ఇక్కడ దేవునికి ఆలయంగా మార్చారు మన దేహాల్ని? అది ఇప్పుడు మనం బ్రతికిన సంఘమా చచ్చిన సంఘమా? ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని ఆలయంకు విగ్రహాలతో ఏం పొందుగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మనం. హల్లెలూయా. జీవము గల దేవుని ఆలయం. చచ్చిపోయిన దేవుడు కాదో, రెండు ఒక రాతిలోనో రప్పలోనో పుట్టిన దేవుడు కాదో, ఆయన సజీవుడిగా ఆదిలో ఉన్నాడు, అంతమై ఉన్నాడు, మొదటి వాడును కడపడి వాడును, ఎల్లప్పుడూ కూడా జీవించువాడు ఆయన మనలో నివసిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సజీవుడైనటువంటి దేవుడు మరణాన్ని ముళ్ళుని విరిచి మరణం మీదే విజయాన్ని పొందిన దేవుడు మనలో ఉంటే మనం ఎలా ఉండాలా? ఎందుకు వచ్చింది చర్చ అండి? మేము పడుకుంటామండి, తండ్రి ఒళ్ళో పడుకుంటామండి, అలా ఉంటున్నాం మనం. ఇక్కడ అన్నారు, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఎలా చెప్తున్నాడు, నేను వారిలో నివసించి. ఎవరిలో అమ్మా? మనలో కాదండి, విశ్వాసలో. అంటే మనం ఎవరు ఒప్పుకున్నాం? అవిశ్వాసమని ఒప్పుకున్నట్లే కదా. ఆయన విశ్వాసులో అనగా క్రీస్తు నామములో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొందినటువంటి వారిలో ఆయన నివసిస్తాడంట. అంతేకాదు, ఆయన సంచరిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఆయన సంచరించి నేను వారికి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. బయలు ప్రవక్తులను వీళ్ళు ఏలియాతో పోటీ పెట్టుకున్నారు. ఒక కొండ మీదకి వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్ళిపోయి పశువును వధించడానికి వాళ్ళు మొరపెడుతున్నారు. అలా దేవతకు మొరపెడుతున్నారు. బయలు దేవతకని అశ్వరు దేవతకు మొదలెడుతున్నారు. దేవత దించో, అగ్ని దించో, అగ్ని దించో, దహించని మొరపెడుతున్నారంట. ఎప్పుడు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొరపెడతంటే వీళ్ళకి నీరసాలు వచ్చేసినాయి అంట. ఏలి అంటున్నాడండి, ఏంటి మీ దేవత నిద్రపోయిందేమో ఒకసారి లేకుండా అంటున్నాడంటే అటకారంగాను. అనేసి మీ పని అయిపోతే చెప్పండి, నా పని మొదలెడతాను అన్నాడండి. సరే
నీ పని మొదలెట్టు, నువ్వెంతవరకు సక్సెస్ అవుతావు చూద్దామన్నారండి. ప్రభు ఒకటే, ఏలియా ఒకటే అన్నాడట, జీవం గల ప్రభువా, ఇప్పుడు నువ్వు దహించు అగ్ని ఉన్నావు, ఆ అగ్నిని దించి దహన బలిని దహించు అని ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని గంధకాలు దిగొచ్చంట. తడిపినటువంటి ఆ దహన బలి అర్పణని దహించి వేసేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దహించు ఆత్మ కలిగినటువంటి దేవుడు, అటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడండి. ఆయన హల్లెలూయా, మన దగ్గర ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుణ్ణి, మీరు నా ప్రజలు. ఇప్పుడు అటువంటి బ్రతుకున్న దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? చచ్చిపోయినటువంటి వాళ్ళని ఇక్కడ ఎత్తుకుని పూజ చేస్తున్నారే దేవుళ్ళని. ఆ సజీవుడైనటువంటి దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, యుగ యుగాల్ని పాలించేటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడంటే మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? నిద్రతో ఉండాలా కదా. అదే అంటున్నాడు, నేను వారికి దేవుని ఎందును, వారు నా ప్రజల ఎందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి. ఎవరి యొద్ద నుండి? అవిశ్వాసుల యొద్ద నుండి. ఎవరి యొద్ద నుండి? దుర్నీతిమంతుల యొద్ద నుండి. ఎవరి యొద్ద నుండి? చీకటి సంబంధుల యొద్ద నుండి. వాళ్ళందరి దగ్గర నుంచినంట, బెలియాలు సంబంధికుల దగ్గర నుంచి మనం దూరంగా ఉండి ఒక ప్రత్యేకముగా మనము ఉండాలంట. మనం ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు? ఒక్కసారి అసలు మీరు విశ్వాస అవిశ్వాసం ఒక్కసారి పరిశీలించేసుకోండి. ఫస్ట్ మనం పరిశీలించుకుంటే, అమ్మయ్య నా దగ్గర విశ్వాస గుణాలు ఉన్నాయంటే అప్పుడు అవిశ్వాసులు దూరంగా ఉన్నాడు. మనము అవిశ్వాసులు ఉన్నాం అనుకోండి, విశ్వాసగా మారడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. చూడండి, ప్రత్యేకం ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సార్దీసు సంఘమును బట్టి ఈరోజు నేడు ఈ సంఘము, ఈ దేవాలయం అయినటువంటి మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ఎప్పుడైతే అపవిత్రతను విడిచిపెట్టి పవిత్రమైన జీవితంని గడిపి అవిశ్వాసులతో కాకుండా విశ్వాసులతో పొత్తు కలిగి నీతిమంతులుగా క్రీస్తును పోలి మనం నడుచుకుని ఒక ప్రత్యేకమైన వారిగా మనం జీవిస్తే ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా ఉంటాం. అంతేకాదు, ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలాగ ఉండాలనుకుంటున్నాం? బ్రతికున్నాను నేర్చుకుని బ్రతికేద్దామా? నేను బ్రతికుండి కూడా భౌతికంగా ఎంతో చేస్తున్నాను, కానీ ఆత్మీయంగా నేను బలహీనంగానే చచ్చిన స్థితిలో ఉన్నానని మనం గుర్తెరగగలిగితే, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయనలో జీవాన్ని మనలో నింపడానికి వచ్చాడు. ఆత్మీయ స్థితిలో చచ్చిపోయినటువంటి మనలో ఆయన లోకానికి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని మనలో నింపి మనల్ని బ్రతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది నమ్మగలిగితే, ఒకవేళ మనము కూడా ఈ సార్దీసు సంఘంలాగా బ్రతికేస్తున్నాం, విశ్వాసులమని భ్రమలో బ్రతికేస్తే కనుక ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన మాటను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు ఒక అవగాహన వచ్చింది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, క్రీస్తు ప్రభు తన శిలువ మరణం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన గాయాలు పొంది తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనలో జీవాన్ని నింపాడు. కాబట్టి ఆ బల్లలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో భాగమవుతున్న మనము, ప్రభా ఇదిగో నాలో ఉన్న అపవిత్రత తీసేయి, నాలో ఉన్న దుర్నీతిని తీసేయి, ఒకవేళ నాలో చీకటి కార్యాలుంటే వాటి నుండి నన్ను దూరపరచు, ఒకవేళ నేను అవిశ్వాసులతో పొత్తుగా ఉంటే నన్ను వారి నుండి దూరం పెట్టి ప్రత్యేకమైన వారిగా ఉంచు, నీ రక్తం వలన, నీ శరీరం వలన నన్ను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చు అని ప్రార్థనాపూర్వకంగా ప్రభు వాళ్ళకి మనము సమీపిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విన్న మాటను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. విన్న మాటను బట్టి తండ్రి, సార్దీసు సంఘం నన్ను ధనిక సంఘమే, పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘమే, గొప్ప ధనిక పట్టణంలో ఉన్న సంఘమే, ఆకార రూపంలో కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నది. కానీ ఆ సంఘ ఆత్మీయ స్థితి నన్ను చచ్చిన స్థితిలో ఉంది.
భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందింది, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంది. నేడు మేమును కూడా ప్రభా, మా సంఘాలు, మా జీవితాలు కూడా భౌతికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఎదుగుతున్నాం, కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నాం. కాబట్టి రోజు ప్రభా విన్న మాటలను బట్టి ప్రభా, ఆ సాధ్య సంఘంలో కొద్దిమంది తెల్లని వస్త్రములు ధరించుకుని అపవిత్రత అంటకుండా ఉన్న వారిని బట్టి జీవ గ్రంథంలో పేరు రాస్తావు. వారిని గురించి తండ్రి ఎదుట సాక్ష్యం చెప్తానంటున్నావు. మమ్మల్ని ఆ స్థితిలో ఉంచేయ, అట్టి కృప మాకు దయచేయ ప్రభా. స్థితిలో ప్రభా, నీ రాకడలో నువ్వు ఏ సమయం వస్తావు తెలియని స్థితిలో మేము నీతో పాటు ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగి ఉండగలిగే అట్టి మనస్సు, అట్టి ఆత్మ మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.